ఏపీ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య కూడా ప్రజాప్రతినిధులందరికీ తెలిసేంత వరకు మన ఛానల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఏపీ ఉద్యోగులకు దీపావళి ధమాకా అంటూ ఇక్కడ న్యూస్ పేపర్‌లో న్యూస్ అయితే వచ్చింది. సచివాలయంలో ప్రారంభమైన చర్చలు, ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల బృందం భేటీ, 14 ఉద్యోగ సంఘాల నేతలు హాజరు, 4 పెండింగ్ డీఏల్లో 1 ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. కానీ మంత్రులు మాత్రం ఉద్యోగ సంఘాల నాయకులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అప్పులు, ఆదాయాల గురించి వివరిస్తూ బుజ్జగించే ప్రయత్నాలైతే చేస్తున్నారు. దీనికి ఉద్యోగ జేఏసీ వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం చెప్పే బొల్లి మాటలకు తలగకుండా ఉద్యోగ సంఘాల జేఏసీ ఖచ్చితంగా ఐఆర్ 30% సాధించే వరకు పట్టు వీడొద్దు. అదేవిధంగా నా పెండింగ్లో ఉన్న 4 డీఏల్లో కనీసం 2 డీఏలు వచ్చే వరకు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో తమ యొక్క గలం వినిపించాలి. అదేవిధంగా పీఆర్సీ కమిషనర్ని నియమించాలి. త్రిసభ్య కమిషన్ నియమించాలి. అది కూడా రిటైర్డ్ హైకోర్టు జస్టిస్తో ఈ పీఆర్సీ కమిషన్ నియమించాలి. న్యాయమైన మరియు నాణ్యత గలటువంటి మంచి రిపోర్ట్ అందించే విధంగా అలాంటి అధికారులనే పీఆర్సీ కమిషనర్గా నియమించేంత వరకు పట్టు వీడకుండా ఉద్యోగ సంఘాల చేసి ఈ మంత్రుల కమిటీతో చర్చలైతే జరపాలి. ఇక పూర్తి వివరాలకు వెళ్దాం. ఉద్యోగులకు దీపావళి ధమాకా అంటూ న్యూస్ చూస్తున్నాం. ఇది వాస్తవం అయితే అందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ సమావేశమైంది. ఇంకా సమావేశంలో చర్చలైతే కొనసాగుతున్నాయి. ఇక మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ చర్చలైతే ప్రారంభించారు. ప్రధానంగా పెండింగ్ బకాయిలు, పీఆర్సీ వంటి వాటిపై సానుకూల నిర్ణయాలు ఉంటాయని ఉద్యోగ సంఘాల నేతలైతే ఆశిస్తున్నారు. అయితే 12వ పీఆర్సీ కమిషన్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్ వస్తుంది. 4 డీఏల్లో 1 విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఉద్యోగులైతే 2 డీఏలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మధ్యంతర వృత్తి కూడా 30% అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇవి కొలిక్కి వస్తే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నైట్ వరకు. దీపావళికి మరో 2 రోజుల పాటు సమయం ఉండడంతో ఇవాళే ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అదేవిధంగా అయితే ఒక పెండింగ్ డీఏ విడుదలయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. దీపావళి కానుకగా దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సచివాలయంలో జరుగుతున్న సమావేశానికి సంబంధించి నివేదిక సీఎం చంద్రబాబుకు అయితే ఈ నైట్ వరకు చేరుతుంది. ఆ తర్వాతే మంత్రుల బృందం కూడా సీఎంతో మీటింగ్ అవుతారు. ఉద్యోగ సంఘాల జేఏసీతో ఏ అంశాలు చర్చించారో ఆ అంశాలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబుకు ఈ 3 మంత్రులు వివరిస్తారు. ఆ తర్వాతే సీఎం చంద్రబాబు గారు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు తమకు 11వ పీఆర్సీ బకాయిలు, పెండింగ్లో ఉన్న 4 డీఏల్లో 2 చెల్లించాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. 2024లో వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 25,000 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ బకాయిల్లో 7,500 కోట్లను చెల్లించింది. ఇప్పటికీ ఆ బకాయిలు 30,000 కోట్లకు పెరిగినట్లు ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయి. అందుకే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మంత్రుల కమిటీకి సానుకూలంగా వ్యవహరించండి అని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి దీపావళి సందర్భంగా మరి ఈ చర్చలు ద్వారా ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పి ఉద్యోగులైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా పెండింగ్ సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 14 ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఉద్యోగుల ఆర్థికపరమైన డిమాండ్లపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారు. ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం చూపాలని కూడా సూచించారు. దీంతో ఆర్థిక శాఖ రంగంలోకి దిగి చంద్రబాబుకు ప్రత్యేక నివేదిక కూడా ఇచ్చింది. దాదాపు 270 వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా అప్పులు, ఆదాయాల గురించి కొంచెం ఉద్యోగ సంఘాలకు వినిపించి ప్రభుత్వం యొక్క బాధను తెలియజేస్తున్నట్టు ఇక్కడ సానుభూతి వచ్చే విధంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. కానీ ఉద్యోగ సంఘాల జేఏసీ మాత్రం ప్రభుత్వం చెప్పే మాటలకు దిగిరావద్దు, ఒక స్టాండ్ మీద ఉండాలి. మధ్యంతర వృత్తి 30%, 2 డీఏలు, పీఆర్సీ కమిషనర్ని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్తో 3 సభ్యుల పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసేంత వరకు పట్టు వీడకుండా దీపావళి కానుకగా ఉద్యోగులని సంతృప్తిపరిచే విధంగా ఉద్యోగం చేసి వ్యవహరించాలి. ఇక ఉద్యోగుల డిమాండ్లపై చర్చలైతే ఇంకా కొనసాగుతున్నాయి. ఉపసంఘం భేటీ సుదీర్ఘంగా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తుంది. ఇక పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్ తీవ్రంగా చర్చలైతే జరుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్థాయిలో ఉద్యోగ సంఘాలతో జరిగిన తొలి సమావేశం ఇదే కాబట్టి ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సమావేశంలో పాల్గొన్న ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, తర్వాత సమావేశంలో పాల్గొన్న ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ కూడా పాల్గొన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ గారు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అవుతున్న తరుణంలో ఉద్యోగులందరూ కూడా, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా ఆసక్తిగా మరి రిజల్ట్ ఏమొస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇంకా చర్చలు అయితే తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇక ఒక్కొక్కరు ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ మంత్రులైతే అప్పులు, ఆదాయంపై ఉద్యోగులకు వివరించి మరి కొంచెం నాంచివేత ధోరణికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఉద్యోగ సంఘాల జేఏసీ మాత్రం పట్టు వీడకుండా ఉండాలి. ఇక ఏపీ ఎన్జీఓ సంఘం తరపున మాట్లాడిన విద్యాసాగర్ ఉద్యోగులకు ఖచ్చితంగా 2 డీఏలు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరిగా ప్రతి సంఘం తరపున మాట్లాడుతున్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలు దాదాపు 14 సంఘాల నేతలు మాట్లాడన్న ఒక్కొక్కరు ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నా కానీ ఇంకా రాత్రి వరకు ఈ చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగులకు దీపావళి ధమాకా
అంటే ఒక డిఏ ఇస్తే మాత్రం అది దీపావళి ధమాకా కాదు. 2 డిఏలు విడుదల చేసి మధ్యంతర భృతి 27-30% విడుదల చేసి పీఆర్సీ కమిషనర్ని రిటైర్డ్ హైకోర్టు జస్టిస్తో 3 సభ్యుల పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే అది ఉద్యోగులకు నిజంగా దీపావళి కానుకనే చెప్పుకోవచ్చు. ఇక సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే ఈ 3 మంత్రుల కమిటీ గుర్తింపు పొందిన 14 ఉద్యోగ సంఘాల నేతలతో ఈ చర్చలు జరుపుతుండడం ఒక గొప్ప విషయమని చెప్పుకోవచ్చు. ఇది ఉద్యోగ జేఏసీ యొక్క ఘన విజయమని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగులకు ఇప్పటివరకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఎస్ఎల్, ఈఎల్ మంజూరు చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు మరి సాయంత్రం ఈ ఉద్యోగ సంఘాలతో చర్చలు ముగిసిన తర్వాత ఈ 3 మంత్రుల బృందం అధికారులు మరి సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. సమావేశమై ఉద్యోగ సంఘాలతో ఏ అంశాలు చర్చించారు, మరి ఆ అంశాలలో ఏవి పరిష్కార యోగ్యమైనవి, ఏవి పరిష్కారానికి అనుకూలంగా లేవు, ఆర్థికేతరమైనటువంటివి అనే సమస్యలన్నిటి కూడా సీఎం చంద్రబాబుకు వివరించనున్నారు. మరి సీఎం చంద్రబాబు రాత్రి వరకు మరి ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీపావళి కానుకగా డిఏకి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ఉద్యోగ సంఘాల నేతలతో అయితే తీవ్రంగా సుదీర్ఘంగా మరి ఏపీ మంత్రులైతే చర్చలైతే కొనసాగిస్తున్నారు. ఇక ఇది ఎందుకంటే ఇది సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో ఈ చర్చలు జరుపుతుండడం ఇదొక చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. అయినా ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడం. ఇటు తెలంగాణలో కనీసం 1 డిఏ ఇచ్చారు, ఇంకో డిఏ వచ్చే నెలలో రాబోతుంది. ఇక మధ్యంతర భృతి కనీసం 5% తెలంగాణలో ఇస్తున్నారు. మరి ఏపీలో డిఏలు లేవు, పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు, మధ్యంతర భృతి ఇంతవరకు ప్రకటించలేదు. కాబట్టి ఏపీ ఉద్యోగులైతే చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మంత్రుల కమిటీ ఉద్యోగులకు అప్పులు, ఆదాయాల గురించి చెప్పి ఉద్యోగ జేఏసీని కన్ఫ్యూజ్ చేయకుండా ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి రావాల్సిన డిఏను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ప్రతి 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీ ఇవ్వాల్సిందే, పీఆర్సీ ఆలస్యం అవుతున్నందున వెంటనే మధ్యంతర భృతి కూడా 30% ఇవ్వాల్సిందే అని ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ఈ 14 సంఘాల నేతలు కూడా ప్రభుత్వానికి మీద గట్టిగా ఒత్తిడి తెచ్చి ఇవన్నీ సాధించుకునే విధంగా ప్రభుత్వం మీద కృషి చేయాలి. ఇక ఒక్కొక్కరిగా ఈ ఉద్యోగ సంఘాల నేతలు అయితే చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు. తమ యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలు, ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు అయితే ప్రభుత్వానికి వివరిస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనికి ఉద్యోగ సంఘాలతో మంత్రులైతే చాలా తీవ్రంగా చర్చలైతే కొనసాగిస్తున్నారు. ఈ చర్చలలో మరి సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పేసి మరి ఈ మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ, ఈ కేబినెట్ సబ్ కమిటీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో సమావేశమై ఈరోజు నైట్ కల్లా ఖచ్చితంగా దీపావళి కనుక ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ రావాలి. ఇక ఒకవేళ రాకపోతే మాత్రం ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా అత్యవసర మీటింగ్ పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే విధంగా రెడీగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఉద్యోగులకు 30,000 కోట్లకు ఇవ్వలేని స్థితిలో ఉంది. ఉద్యోగుల జేఏసీ అన్నా గౌరవం లేకుండా ప్రభుత్వాలు వివరించడం అన్యాయం. ఇక పీఆర్సీ 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీ ఇవ్వకుండా గత సాంప్రదాయాల్ని విస్మరించడం, ఉద్యోగుల్ని గాలికి వదిలేయడం. మరి ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాల్లో ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఉద్యోగులు లేనిదే ప్రభుత్వ పథకాలు అయితే సక్సెస్ కాలేవు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ సీఎం చంద్రబాబుకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా సానుకూలంగా అన్ని వివరాలు తెలియజేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఈరోజు రాత్రి వరకు ఉద్యోగులకు దీపావళి కానుక 1 డిఏ కాదు 2 డిఏలు ఇవ్వాలి, మధ్యంతర భృతి 30% ఇవ్వాలి, పీఆర్సీ కమిషనర్ని రిటైర్డ్ హైకోర్టు జస్టిస్తో 3 సభ్యులతో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి, పెండింగ్ బిల్లులకు విడుదలకు కూడా ఒక రోడ్ మ్యాప్ రూపొందించి రాతపూర్వకంగా హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఉద్యోగులకి దీపావళి గుడ్ న్యూస్, దీపావళి ధమాకా తెలియజేస్తారని చెప్పి అందరూ కూడా ఆస్తి ఎదురు చూస్తున్నారు. విషయాల ద బెస్ట్ అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఎక్కువ లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.